శుభం భూయాతు. సింహలగ్నానికి 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటారు జ్యోతిర్వైద్య ప్రకారము. 6వ స్థానం వచ్చి ఇక్కడ మకరం అనేది 6వ స్థానం అయింది కూడా. మకర భాగంలో శరీరం మకర భాగం ఎక్కడ అని మనం ఆలోచించాలి ముందు. ఇది మేష భాగం అయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల పొడ్డు భాగం అయితే, తుల భాగం కిందనేమో వృశ్చికం, ధనస్సు తొడలైతే మకరం అంటే కీళ్ళ నొప్పులు. కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో అధికమైపోయి ఉన్నారు. ఆ వయసుతో సంబంధం లేదు. 30 ఏళ్ళు దాటితే కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అందరికీ. అంటే ఈ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా మంది ఏంటంటే మోర్ డైనమిక్, మోర్ సక్సెస్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ అద్భుతంగా ఫాస్టెస్ట్ పర్సన్గా ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లోని వాళ్ళకి కీళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంది. ఈ కీళ్ళ నొప్పులను వస్తున్నాయని అనగానే దానికి ఒక హోమియోపతను, అలోపతను ఏదో ఒక మందు వాడి దాని మొత్తాన్ని సంహరించడానికి ప్రయత్నం చేయాలి. ఆ నొప్పి అనేది మనం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కీళ్ళు అనేసరికి మన నడకంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక నొప్పి వస్తే మనకి లోపల లాగుతుంటుంది, జిమ్ లాగుతుంటుంది. దాన్ని మనం చేతితో కూడా రాసుకోలేము. ఏ మందు రాసినా నొప్పి అనేది తగ్గడానికి అవకాశం లేదు. ఈ కీళ్ళ నొప్పులు రావడానికి మనం అనుకున్న మకర భాగంలోని ఒకవేళ చక్కటి గ్రహం ఉంటే, అంటే సింహానికి సరైన గ్రహం అంటే అక్కడ ఏంటి, ఒక గురుడు ఉన్న, అంటే రవి గ్రహానికి అధిపతి రవి కాబట్టి లగ్నానికి దానికి ఇష్టమైన గ్రహం అంటే సాధారణంగా రవితో కలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అగ్నితత్వంలో గ్రహం కాబట్టి ఏ గ్రహం దగ్గరికి వచ్చినా దాన్ని భస్మం చేసేస్తాడు. అంటే వారి యొక్క బలాన్ని తగ్గిపోతుంది. అంటే సింహరాశిలో ఎవరైనా ప్రవేశిస్తే ఈ గురువులు కానీ శని కానీ అస్తగతులయ్యాలని అంటుంటాం అన్నమాట. ఒక రవి కానీ ఏ గ్రహంతో కలిసి శుక్రుడితో కలిస్తే శుక్రమౌఢ్యం, గురుతో కలిస్తే గురుమౌఢ్యం కూడా చెప్పడం కారణం ఏంటంటే అగ్నితత్వం గల రవి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోతుంది కాబట్టి. అలాంటిది సింహ లగ్నానికి అధిపతి రవి ఉండి, సింహ లగ్నానికి 6వ స్థానం మకరం అయ్యండి, ఆ మకరానికి అధిపతి శని ఉన్నాడు కాబట్టి ఎప్పుడు సింహలగ్నం వాళ్ళు కూడా అంటే కీళ్ళ నొప్పులన్నీ స్టాండర్డ్గా ఒకవేళ 20 ఏళ్ళు కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 ఏళ్ళ నుంచి రావాలి. దానికి ఒక మందు వేసుకోవాల్సి తప్పదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఏమిటి ఆరోగ్యం ముఖ్యం అంటే లగ్న బలం పెంచుకోవడం ప్రయత్నం చేస్తుండాలి. ఆ కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే దాన్ని జాగ్రత్త పడడానికి కావాల్సిన మంత్రశాస్త్రాన్ని, రత్నశాస్త్రాన్ని, అంటే రత్నాన్ని కూడా ధారణ చేయడం కాకుండా దాంతోపాటు కొన్ని కర్మలు ఇక్కడ 2-3 సార్లు చెప్తున్న కారణం ఏంటంటే కొన్ని యోగాలు ఉన్నాయి. యోగా సిస్టంలో కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని చక్కటి కార్యక్రమాలు యోగాలో చేస్తే మనకు కొన్ని నొప్పులు తగ్గిపోతాయని అంటుంటారు. దాన్ని కర్మ అంటారు. యోగాసనాలు వేసేటప్పుడు కొన్ని ఆసనాల వల్ల మనకు బెనిఫిట్ వస్తుంటాయి. అలాగే రత్నం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రవేశిస్తుంది. మంత్రం ద్వారా లోపల ఉన్న రుగ్మతలు పోతుంటాయి. ఈ యోగా చేయడం వల్ల ఏంటంటే ఈ కీళ్ళ నొప్పుల దగ్గరకు వచ్చిన సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చి ఇది ఈ మంత్రం చేయాలి, ఈ రత్నధారణ చేయాలి, లేదా ఇటువంటి యోగా చేయాలి, ఇటువంటి కర్మలు చేస్తే చక్కటి ఫలితం, ఆ సమస్య ఆరోగ్య సమస్య నుండి బయటపడడం, అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యవంతుడు అవ్వాలి అని చెప్పేది ఒక జ్యోతిశాస్త్రం. దాన్ని జ్యోతిర్వైద్యం అంటారు. అలా తెలుసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తుంటారు. పూర్ణాయుష్ భవ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ సంపూర్ణ ఆయుష్ ఆశీర్వదించడం తగ్గట్టుగా అవ్వాలి అంటే మనం కొన్ని కర్మలు చేయాలి జ్యోతిష ప్రకారం. ఆ విధంగా ఆలోచించుకుంటూ సింహలగ్నం వాళ్ళు మకర భాగంలో సమస్య రాకుండా ఉండడానికి కొంచెం గట్టి ప్రయత్నంగా చేయగలిగితే, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చక్కగా అటువంటి సమస్యలు ఉంటే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ చేయగలిగితే పరిష్కార మార్గం అనేది ఒక మకర రాశిలో ఉండేది కాదు. కానీ మకర రాశిలో ఉండే గ్రహాన్ని బట్టి, మకర రాశిని చూసే గ్రహాన్ని బట్టి కూడా సమస్య పెద్దదా చిన్నదని చెప్తున్నారు. చాలా మంది ఆపరేషన్ చేసుకుంటారు కీళ్ళ నొప్పులుగా, చాలా మందికి ఆపరేషన్ లేకుండానే సమస్య తీరిపోతుంటాయి. ఇవన్నీ ఎందుకంటే అక్కడ ఉండే గ్రహాన్ని చూసే దాన్ని బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. ఇటువంటి విషయాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా చక్కగా పరిశీలించిన ఎపిసోడ్ నేరుగా కలవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం చూడగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500,
9396